రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. బీసీ సంఘాల జేఏసీ ఇల్లందకుంట మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత బంద్ చేపట్టడం జరిగింది. ఈ బంద్లో బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఆర్పీఎస్ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ది కుమార్, ఇంగ్లే రామారావు, అన్నం ప్రవీణ్, గుండ్ల గణపతి, తిరుమల మాట్లాడుతూ 42% బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొన్ని వర్గాలు ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియ పూర్తి చేసి శాసనసభలో బిల్లు ఆమోదం పొంది గవర్నర్ పంపిందని, గవర్నర్ కేంద్రానికి పంపడం జరిగిందని, పంపి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీలు బీసీలకు మద్దతు ప్రకటించి ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బీసీ బంద్కు మద్దతు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని స్కూళ్లు అన్ని కలిసి ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది. జై బీసీ. ఇల్లంతకుంట మండల్ అంటే హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ఇల్లంతకుంట మండల్ బీసీ నినాదం ఏదైతుందో బీసీ అన్ని కులాల నుండి మరి మా రాష్ట్ర నాయకుడు గౌరవ మందకృష్ణ మాది ఆదేశాల మేరకు, రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజా వెంకటసాయి మాది ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు వెజ్జంకి అనిల్ మాది ఆదేశాల మేరకు బీసీ జేఏసీ ఏదైతే కోరుతా ఉన్నదో, ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో ఆ బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కులాల అన్నిందరికీ కూడా ఎలాంటి నష్టం జరగద్దని మరి పోరాటం ఇల్లంతకుంట మండలంలో జేఏసీగా అన్ని కులాల నుండి, అన్ని వర్గాల నుండి జేఏసీగా పోరాటం చేయడం జరిగింది. అందులో మేము మండల పార్టీ నుండి కూడా మరి మద్దతు ఇచ్చి బీసీ నినాదం ఏదైతుందో అది జరగాలి అని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు మరియు బీసీ కులాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీసీ ఐక్య కులాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఇలా బీసీ బంద్ చేయించడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలకు మరియు గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్ల యజమానులకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండే ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేసి బీసీలు 56% ఉన్న బీసీలకు 42% వీళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి, అదేవిధంగా శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గరకు పంపిండు. అదేవిధంగా కేబినెట్ లో కూడా ప్రవేశపెట్టి కేబినెట్ ఆమోదంతో రాష్ట్రపతి దగ్గర కూడా బిల్లులు పంపించడం జరిగింది. బిల్లులు పంపిన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లులను పాస్ చేయకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికైనా కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు, మా ముఖ్యమంత్రి గారు, పీఎం నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఎన్నిసార్లు కొట్టినా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. మీరైనా ముందుండి అపాయింట్మెంట్ ఇప్పించి, అదేవిధంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి నరేంద్ర మోడీని ఒప్పించి రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ బిల్లును క్లియర్ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని వారిద్దరిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై బీసీ. తెలంగాణ శాంతియుత బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మరి బీజేపీ పార్టీ, ముఖ్యంగా బీజేపీ పార్టీ మరి బీసీల నోటికాడి ముద్దను లాక్కుంటా ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో, అలాగే విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి ఇక్కడ ఒక బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, అలాగే కుల గణన చేసి మరి చట్టసభల్లో
బిల్లును చేసుకొని ఇవాళ కేంద్రానికి పంపిస్తే ఇవాళ తాత్సారం చేస్తూ బీసీలకు ఎనలేని ద్రోహం చేస్తా ఉంది బీజేపీ పార్టీ. ఇవాళ మరి మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీలు ముందుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ వెంటనే మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల బిల్లు చేసి మరి కేంద్రానికి పంపించిందో దాన్ని వెంటనే మీరు ఆమోదించాలి. బీసీలకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయకపోతే మాత్రం బీసీ సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ శాంతియుతంగా ఇవాళ ఇది ఆరంభం మాత్రమే, ముగింపు కాదు. డెఫినెట్ గా ఇది ఉద్యమ కార్యాచరణ తీసుకొని రేపు మరి బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం చేసే మరి కార్యక్రమాలు కూడా ఉంటాయి. డెఫినెట్ గా ఇవాళ మరి బీసీల నోటికాడు ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మరి జనాభాలో సగ భాగానికి పైన ఉన్నటువంటి బీసీలను ఇవాళ కనీసం స్థానిక సంస్థలు 42% ఇస్తామంటే, విద్యా ఉద్యోగాలు 42% ఇస్తా ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ చట్టసభల్లో మేము అడగలేదు. ఇవాళ స్థానిక సంస్థల్లో విద్యలో ఉద్యోగాల్లో మరి ఎన్నో ఏళ్లుగా మరి వెనుకబడి ఉన్నటువంటి బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు మరి ఇస్తా ఉంటే మరి ఒక న్యాయమైన హక్కును ఇవాళ బీసీలకు కల్పిస్తా ఉంటే మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారో మరి ఇవాళ చెప్పాలి. ఇవాళ మీ హక్కులకే మన భంగం వాటితో కొట్లాడాలి తప్ప ఇవాళ బీసీలకు న్యాయపరంగా వస్తున్నటువంటి మరి 42% రిజర్వేషన్లు అడ్డుకునే మరి సాహసం మీరు ఎందుకు చేస్తామని అడుగుతా ఉన్నాం. ఇవాళ మాధవ్ రెడ్డి అనే ఒక రెడ్డి మిత్రుడు ఇవాళ కోర్టులో కేసేసి అడ్డుకుంటా ఉన్నాడు. ఆయన ఒక సామాన్యమైనటువంటి ఒక మరి కుటుంబానికి సంబంధించిన ఒక సామాన్య వర్గానికి వచ్చినటువంటి ఒక వాడు అతను మరి ఇవాళ ఒక సొలిసిటర్ జనరల్ అంటే అతను ఒక రోజుకు ₹1 కోటి మరి ఫీజు చెల్లించేటువంటి ఒక అడ్వకేట్ ను పెట్టుకున్నాడు. అంటే ఇవాళ సామాన్య వ్యక్తిగా ఎట్లా సాధ్యమైందో, ఆయన వెనుక ఎవరున్నారో మరి ఇవాళ బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేస్తా ఉన్నారో ఇవాళ మీ భాగవతాలు విప్పడం ఖాయం, మిమ్మల్ని బాజారు గుంజడం ఖాయం. ఇవాళ మా హక్కులను సాధించుకోవడంలో మేము విశ్రమించలేదు. డెఫినెట్ గా ఇది ఉద్యమ కార్యాచరణ తీసుకొని ముందు పోతామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత పెద్ద చర్చకు తెరలేపినటువంటి బీసీల పక్షాన బీసీలకు పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద చర్చ జరుగుతుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ